మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 41. మార్నింగ్ లేచాక ప్లాంట్స్కి వాటర్ పోసి బ్రేక్ఫాస్ట్ చేసుకుని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఏదో మొన్న ఒక రోజు వర్షం పడి వెదర్ అంతా ఒక 2 days కూల్ డౌన్ అయింది. మళ్ళీ ఈ రోజు నుంచి అయితే ఫుల్ హీట్ అయితే స్టార్ట్ అయింది. అసలు ఈ ఎండకి ఎనర్జీ ఉండట్లేదు. సరే అని చెప్పని ప్రీ వర్కౌట్ దాకా ఈరోజు లెగ్ డే కదా, సో కొద్దిగా ఎనర్జీ ఎక్కువ కావాలి అండ్ మోర్ ఫోకస్డ్గా ఉంటాం. ఇంకా వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. క్వాడ్ ఫోకస్డ్ అనమాట ఈరోజు. సో క్వాడ్స్కి 2 వేరియేషన్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్కి అబ్డక్టర్స్కి ఈచ్ 1 వేరియేషన్, కాఫ్స్కి 1 వేరియేషన్స్, టోటల్ 5 వేరియేషన్స్ అయితే చేసి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. వర్కౌట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఫుల్ తడిచిపోయా. మొత్తం టీషర్ట్ మొత్తం నానిపోయింది, షార్ట్ మొత్తం నానిపోయింది. కార్లో ఎక్కిన తర్వాత ఏసీకి అప్పుడు డ్రై అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి గ్రాసరీస్ అయితే ఆర్డర్ పెట్టా. ఇంకా అలాగే నా సెకండ్ మొబైల్ ఛార్జింగ్ కేబుల్ అయితే పోయింది. ఇంకా ఛార్జింగ్ కేబుల్ కూడా ఆర్డర్ పెట్టా. అన్నీ ఒరిజినలే అంటారు కానీ ఎన్నో రోజులు పనిచేయవి. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ తీసుకుని మల్టీవైటమిన్ గమ్మీ అయితే తీసుకున్నా. ఈవినింగ్ కొద్దిసేపు బాల్కనీలోకి వచ్చి డైలీ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుని అలా కొద్దిసేపు సన్సెట్ వ్యూని అయితే చూస్తూ రిలాక్స్ అయ్యా. ఫ్రూట్స్ అయిపోయినాయి అని చెప్పని ఈరోజు నైట్ ఫ్రూట్స్ తెచ్చుకుందామని చెప్పి బయటికి వెళ్దాం అనుకున్నా. ఈవినింగ్ ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతూ కూర్చున్నా. ఇంక లేట్ అయిపోయింది. ఫ్రూట్ షాప్ కూడా క్లోజ్ చేశారు. ఏం చేస్తాం, ఇంక రేపు తెచ్చుకుందాం. రేపటి నుంచి మనం జిమ్కి న్యూ షూస్ అయితే వేసుకెళ్ళిపోతున్నాం. కొత్త షూస్ భలే స్మెల్ వస్తాయి కదా. ఎన్ని డేస్ అయిందో ఈ అండర్ ఆర్మ్ షూస్ కొని. ఇప్పటికి ఫైనల్గా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. షూ రివ్యూ రేపు పొద్దున జిమ్లో ట్రైన్ చేశాక ఇస్తాను. సో మీకు రివ్యూ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి రెడీగా ఉండండి. రేపటి వీడియోలో పెడతా. అండ్ అలాగే ఎలాంటి షూస్ తీసుకోవాలని కూడా చెప్తా. ఇంకా నైట్ డిన్నర్ చేసి వీడియో ఎడిట్ చేసి పడుకున్నా. ఓకే బాయ్, గుడ్ నైట్.